హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజస్సి బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో అత్యంత మధుర పరిమళ భరితమైన దశాంగం పొడిని ఇంట్లో ఎప్పుడు ఎలా ఎందుకు వెలిగించాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈరోజు తెలుసుకుందాం. ఈ పొడిని చేయడానికి 10 రకాల మూలికల్ని ఉపయోగిస్తారు. ఇది యూస్ చేయడం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఈ ప్యాకెట్ అయితే ఇలా వస్తుంది. ఈ పొడి అన్ని పూజా స్టోర్స్లో లేదా ఆయుర్వేదిక్ షాప్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అండి. 50 గ్రామ్స్ వచ్చాయి. ఈ దశాంగం పొడిని ప్రత్యేకమైన రోజుల్లో పండగలకి, ఫంక్షన్స్కి, శుక్రవారం, మంగళవారం అలా వెలిగిస్తే సరిపోతుంది. రోజు అవసరం లేదు. ఇందులో ఒక కోన్ ఇచ్చారు. ఇది మెత్తని పొడిలాగా ఉంటుంది. డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఓపెన్ చేశాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోండి, లేదంటే దీనిలో ఉండే ఫ్రాగ్రెన్స్ అనేది పోతుంది. ఇలా ఏదైనా మూతున్న కంటైనర్లో వేసుకోండి. కొద్దిగా కర్పూరం తీసుకోండి. ఈ కోన్ షేప్లోకి కర్పూరం ముక్క వేసి ఈ పౌడర్ని ఇందులోకి ఫిల్ చేసుకోండి. ఈ పొడిని ఫిల్ చేసుకున్నాక ఇలా అంటే కోన్ షేప్లో వచ్చేస్తుంది. కొందరు దశాంగం పొడి, సాంబ్రాణి మిక్స్ చేసుకొని ఇలా కోన్ షేప్ చేసుకుంటారు. ఈ దశాంగం పొడి ధూపంలాగా వేయడం వల్ల ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ అలా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఈ ధూపం వేయటం వలన దైవాత్మిక సువాసన వస్తుంది. టెంపుల్లో వచ్చే పరిమళ భరితమైన అనుభూతిని పొందుతాము. మన ఇంట్లో అదే అనుభూతిని పొందుతాము. ఈ దశాంగం పొడిని వేశాక కొన్ని గంటల వరకు ఈ సువాసన అనేది అలానే ఉంటుంది. దైవశక్తిని ఆహ్వానించే విధంగా ఉంటుంది. ఇది మన పూర్వీకులు ఉపయోగించేవారు. ఈ దశాంగం పొడి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే శరీరంలో ఉండే అన్ని రకాల వ్యాధులు నయం చేసే శక్తి ఉంటుందని చెప్తున్నారు. దృష్టిని పోగొట్టుకోవడానికి ఈ యొక్క పొడిని ఉపయోగిస్తారు. ఈ దశాంగం పొడి ధూపం వేశాక మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈ దశాంగం పొడి దొరికితే ఒక్కసారి ట్రై చేయండి. మీరే దైవాత్మిక అనుభూతిని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.